ప్రభునామనకు ఘనత కలుగునుగాక. 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయము 4వ వాక్యం మనం చదువుకుంటున్నాం. అతడు నిరపరాధుల రక్తంతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనసు లేకపోయెను. ఇక్కడ రాజైన మనష్షెను గురించి దేవుడు సెలవిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఇతని గురించి అతని పరిపాలన కాలంలో మరి ఆయన యెరూషలేములో జరిగించినటువంటి సంఘటనల గురించి చెప్పబడి ఉన్నది. ఇతని గురించి 2వ దినవృత్తాంత గ్రంథం 33వ అధ్యాయము మొదటి నుంచి మనం గమనించినప్పుడు చూస్తున్నాము. ఇతడు ఏళ్ళను ఆరంభించినప్పుడు 12 ఏళ్ల సంవత్సరం వయసు గలవాడై ఏళ్ళను ఆరంభించి 55 సంవత్సరాలు వారిలో పరిపాలన చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇతడు యెహోవా వెళ్ళగొట్టించిన అన్ని జనులు చేసిన అన్నిటినీ జరిగించచ్చు, అనుసరించచ్చు యెహోవా దృష్టికి చెడు నడత నడచను. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టించినటువంటి బలిపీఠములను తిరిగి కట్టించి బయలుదేవతకు నమస్కారం చేసి బలిపీఠం కట్టించి నిలిపినట్టుగా చూస్తున్నాం. దేవతాస్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను. యెరూషలేమునందున్న దేవుని పరిశుద్ధ మందిరమందు అతడు బలిపీఠములు కట్టించెను. బయలుదేవతకు కూడా పూజ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి విరోధమైన అనేక కార్యములను చేయొచ్చు దేవునికి కోపం పుట్టించెను. 2వ దినవృత్తాంత గ్రంథము 33వ అధ్యాయం 10 నుండి 13 వరకు మనం చూసినప్పుడు యెహోవా అతనికిని అతని జనులకును పలుమార్లు సేవకులను పంపించి వర్తమానం పంపించినప్పటికీ వారు దేవుని మాటకు లోబడక ఆ యొక్క దేవ సేవకులను ఎగతాళి చేస్తూ బాధపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇందుని బట్టి యెహోవా అష్షూరురాజుని అతని మీదకి పంపించినట్టుగా చూస్తున్నాం. అష్షూరురాజు వారి మీదకి వచ్చి మనష్షె తప్పించుకొని పోకుండా ఉండునట్టుగా గొలుసులతో అతన్ని బంధించి తన దేశంలోనికి తీసుకొని పోయినట్టుగా మనం చూస్తున్నాం. అతడు శ్రమలో ఉన్నప్పుడు ఆ దేశంలో ఉన్నప్పుడు తన దేవుడనే యెహోవాను బ్రతిమాలుకొని ఆయన దేవుని సన్నిధిలో క్షమాపణ పొందుకున్నట్టుగా చూస్తున్నాం. అతను తను తాను బహుగా తగ్గించుకొని దేవుని యొద్ద ఆయనకి మొరపెట్టగా దేవుడు అతన్ని విన్నపములను ఆలకించి అతన్ని క్షమించి తిరిగి తమ దేశంలోనికి తీసుకొచ్చాడు. అప్పుడు దేవుడనే యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షె ఎరిగినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇందుని బట్టి మనం గమనించినప్పుడు మనకు దేవుడిచ్చిన హెచ్చరిక ఏమిటంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వాక్యములో ఏమంటున్నాడంటే, నేను ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షించి లోపరుచుకుంటున్నాను అని ప్రభు చెప్తున్నాడు. చూడండి, ఇదిగో మనష్షెను దేవుడు ప్రేమించాడు కనుక గద్దింపు శిక్షణ ఆయనకి కలిగినప్పుడు అతను మారు మనసు తెచ్చుకొని తిరిగి దేవుని సన్నిధిలో యోగ్యుడిగా ఎంచబడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు మనతో చెప్తున్నాడు, ఇదిగో నేను తలుపునెద్ద ఉన్నాను, తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసినాడలా నేను లోపలికి వచ్చి నాతో కూడా అతడును అతనితో కూడా నేను భోజనం చేస్తాము. నేను జయించి నా తండ్రితో కూడా నా సింహాసనం అందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణ్ణి నాతో కూడా కూర్చుండినిస్తాను అని దేవుడు సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఎంతటి పాపులమైన మనష్షె వలె దేవుడు కోరుకున్నటువంటి మారు మనసు పశ్చాత్తాపం మనలో కలిగితే ఈ లోకంలో మనం జీవించున్నప్పుడే దేవుడు తప్పకుండా మనకందరికీ ఒక సమయం ఇస్తాడు. దేవుడిని తెలుసుకునేదానికి, క్షమాపణ అడుక్కునేదానికి, మారు మనసు పొందేదానికి ఒక సమయం ఇస్తాడు. ఆ సమయాన్ని మనం సద్వినియోగపరచుకొనచ్చు. దేవుని సన్నిధిలో ఆయన కోరుకున్నటువంటి మారు మనసు రక్షణ పొంది జీవించినట్లయితే నిశ్చయంగా ఆయన రాజ్యమునకు మనం వారసులం అవుతాము అని మనం గుర్తిస్తున్నాం. ఎందుకంటే అది దేవుడిచ్చిన వాగ్దానము. నేను తలుపునెద్ద ఉన్నాను, తట్టుచున్నాను, నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను, అతనితో కూడా నేనును నాతో కూడా అతడున్న భోజనం చేస్తాము. నేను జయించి నా తండ్రితో కూడా కూర్చొని ఉన్న ప్రకారం జయించు వాణిని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చొని ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. కనుక దేవుని వాగ్దానమును బట్టి మనం అందరం ఆయన రాజ్యంలో ప్రవేశించినట్టుగా దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు మమ్మల్ని ప్రేమించి గద్దించినప్పుడు, శిక్షించినప్పుడు మేము సణుగక గొణుగక విసుగక నువ్వు కోరుకున్నటువంటి మారు మనసు రక్షణ పొంది నీ రాజ్యంలో ప్రవేశించుటకు మమ్మల్ని కూడా సిద్ధపరచమని ప్రభువును మాకు తోడుగుండమని సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.